ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఒక పెద్ద వార్త ఇప్పుడు అంతర్జాతీయ మార్కెట్లను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. మధ్యప్రాచ్యంలో ఇరాన్ యుద్ధం తీవ్రతరమవడంతో చమురు ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగి బ్యారెల్కు దాదాపు $120లకు చేరుకున్నాయి. ఈ యుద్ధం ఇప్పటికే రెండో వారంలోకి అడుగుపెట్టింది. కాని ఇప్పుడు పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. ఎందుకంటే ప్రపంచానికి అత్యంత కీలకమైన చమురు మార్గాలు ప్రమాదంలో పడుతున్నాయి. ఈ యుద్ధం మరింత పెరిగితే చమురు ధరలు $200లను కూడా దాటవచ్చని ఇరాన్ నుంచి హెచ్చరికలు వస్తున్నాయి. అయితే నిజంగా ప్రపంచానికి ఏమి జరగబోతోంది? చమురు ధరలు ఇంకా పెరిగితే భారత్పై దాని ప్రభావం ఎంత ఉంటుంది? ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం. మధ్యప్రాచ్యంలో జరుగుతున్న ఈ ఘర్షణ ఇప్పుడు ప్రపంచ ఇంధన మార్కెట్లను కుదిపేస్తోంది. బహ్రెయిన్ ప్రభుత్వానికి చెందిన చమురు సంస్థ బ్యాప్కో అత్యవసర పరిస్థితి ప్రకటించింది. సిత్రాదీవిలో ఉన్న దేశంలోని ఏకైక చమురు రిఫైనరీపై జరిగిన దాడి కారణంగా భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. బహ్రెయిన్ వార్తా సంస్థ తెలిపిన సమాచారం ప్రకారం అల్ మామీర్ ప్రాంతంలోని ఒక సౌకర్యాన్ని లక్ష్యంగా చేసుకుని జరిగిన దాడి వల్ల ఈ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ప్రాణనష్టం లేకపోయినా భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ ఘటన తర్వాత బ్యాప్కో తమ చమురు సరఫరాలపై ఫోర్స్ మజ్జూర్ ప్రకటించింది. దీని అర్థం ఏమిటంటే కంపెనీ తన ఒప్పందాల ప్రకారం సరఫరా చెయ్యాల్సిన చమురును తాత్కాలికంగా నిలిపివేయవచ్చు. దీని ప్రభావం ఇప్పటికే అనేక దేశాలపై పడే అవకాశముంది. ముఖ్యంగా సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, భారత్ మరియు అమెరికా వంటి దేశాలకు వెళ్లే సరఫరాలు ప్రభావితమయ్యే అవకాశముంది. ఇక్కడ అత్యంత కీలకమైన విషయం ఏమిటంటే బహ్రెయిన్ హోర్ముజ్ సముద్ర సన్నని మార్గానికి చాలా దగ్గరగా ఉంది. ఈ సముద్రమార్గం ప్రపంచానికి అత్యంత ముఖ్యమైన చమురు మార్గాలలో ఒకటి. ప్రపంచ చమురు సరఫరాలో పెద్ద భాగం ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది. అందుకే ఈ ప్రాంతంలో ఏ చిన్న ఉద్రిక్తత వచ్చినా ప్రపంచ చమురు మార్కెట్లు వెంటనే ప్రభావితమవుతాయి. ఇప్పుడు అదే జరుగుతోంది. ఇదే సమయంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కువైట్ ప్రభుత్వం కూడా చమురు ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. హోర్ముజ్ స్ట్రైట్లో నౌకల సురక్షిత ప్రయాణంపై ఇరాన్ నుంచి బెదిరింపులు ఉన్నాయని కువైట్ తెలిపింది. ఓపెక్లో 5వ అతిపెద్ద చమురు ఉత్పత్తిదారైన కువైట్ జనవరిలో రోజుకు సుమారు 2.6 మిలియన్ బ్యారెల్స్ చమురు ఉత్పత్తి చేసింది. అందువల్ల ఉత్పత్తి తగ్గితే ప్రపంచ సరఫరాపై భారీ ప్రభావం పడే అవకాశముంది. ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే చమురు ధరలు ఈ వారంలోనే సుమారు 35% పెరిగాయి. మార్కెట్ విశ్లేషకుల ప్రకారం పరిస్థితి ఇలాగే కొనసాగితే ధరలు మరింత పెరిగే అవకాశముంది. ఇరాన్కు చెందిన ఒక సైనిక ప్రతినిధి కూడా అమెరికా మరియు ఇజ్రాయెల్కు గట్టి హెచ్చరిక జారీ చేశారు. యుద్ధం మరింత పెరిగితే ప్రపంచం $200లకు పైగా చమురు ధరలను కూడా చూడవచ్చని ఆయన అన్నారు. అలా జరిగితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ తగలవచ్చని నిపుణులు చెబుతున్నారు. చమురు ధరలు పెరగడమంటే కేవలం ఇంధన ధరల పెరుగుదల మాత్రమే కాదు. దాని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మొత్తం మీద పడుతుంది. విమానయాన రంగం, రవాణా రంగం, తయారీ రంగం అన్నీ కూడా ఇంధనంపై ఆధారపడతాయి. చమురు ధరలు పెరిగితే వస్తువుల రవాణా ఖర్చులు పెరుగుతాయి. దాంతో వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదముంది. ఇక భారతదేశానికి కూడా ఇదొక పెద్ద సవాలుగా మారే అవకాశముంది. ఎందుకంటే భారత్ తన అవసరాలకు కావలసిన చమురులో పెద్ద భాగం విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది. అందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగితే దేశీయంగా కూడా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు పెరగవచ్చు. ఇది సాధారణ ప్రజల ఖర్చులను కూడా పెంచే అవకాశముంది. ఈ పరిస్థితిని నియంత్రించడానికి ప్రపంచ దేశాలు ఇప్పటికే చర్యలు తీసుకోవడం ప్రారంభించాయి. కొన్ని దేశాలు తమ స్ట్రాటజిక్ ఆయిల్ రిజర్వ్స్ వినియోగించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాయి. ఇంకొన్ని దేశాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తత తగ్గించేందుకు దౌత్యపరమైన చర్చలు ప్రారంభించాయి. అయితే ప్రస్తుతం పరిస్థితి చాలా అనిశ్చితంగా ఉంది. మధ్యప్రాచ్యంలో యుద్ధం మరింత విస్తరించే సూచనలు కనిపిస్తున్నాయి. హోర్ముజ్ సముద్రమార్గంలో అంతరాయం కలిగితే ప్రపంచ చమురు సరఫరా తీవ్రంగా ప్రభావితమవుతుంది. దాంతో చమురు ధరలు మరింత పెరిగే అవకాశముంది. అందువల్ల వచ్చే రోజుల్లో మధ్యప్రాచ్యంలో పరిస్థితి ఎలా మారుతుందన్నదే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తును నిర్ణయించబోతోంది. ఈ పరిస్థితిపై మీ అభిప్రాయమేమిటి? చమురు ధరలు నిజంగా $200లకు చేరుతాయని మీరనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి. ఇలాంటి అంతర్జాతీయ వార్తల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.
ధన్యవాదములు.